కోటి సొమ్మిచ్చిన దాటిపోయిన నాటి అర నిమిషమైనను మరలి రాదు కదా. కాలం అన్నిటికంటే విలువైనది. మనకు ఎన్ని లక్షలు కోట్లు ఇచ్చిననో ఒక్క క్షణాన్ని కూడా మనం గడిచిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేం. కానీ ఒక్కసారి గడిచిపోయిన కాలం, పెద్దలు అందుకే చెప్తారు కాలం కంటే గొప్పది లేదు అని. మనం రోజువారీ జీవితంలో ప్రతి క్షణం ఒక అవకాశమే. చదువు, పని, ఆరోగ్యం, కుటుంబం అన్నీ కాలంతో ముడిపడి ఉన్నాయి. విద్యార్థి తన విద్యాదశలో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తు బంగారంలా మెరుస్తుంది. అదే సమయంలో ఆలస్యం, అలసత్వం అలవాటు చేసుకుంటే అవకాశాలు చేజారిపోతాయి. కాలం మనల్ని ఎవరి కోసం ఆగదు. క్రమశిక్షణ, సమయపాలన ఉన్నవారిని కాలం ఎంతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతుంది. ఆధునిక కాలంలో మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలు మన సమయాన్ని తెలియకుండానే దోచుకుంటున్నాయి. వాటిని అవసరానికి మాత్రమే వినియోగించి మిగతా సమయాన్ని అభివృద్ధికి వినియోగించాలేమో. కాలం ఒక నిశ్శబ్ద గురువు. దానిని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే విజయం మీ సొంతమవుతుంది. నిర్లక్ష్యం చేస్తే మన జీవితానికి, భవిష్యత్తుకు ఒక గుణపాఠం నేర్పుతుంది. అందువల్ల ప్రతి క్షణాన్ని విలువైనదిగా భావించి లక్ష్య సాధన దిశగా ముందుకు సాగడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఆ అమూల్యమైన కాలాన్ని వృధా చేస్తే మన భవితవ్యాన్ని మనమే వెనక్కి నెట్టినట్లవుతుంది. ప్రతి క్షణాన్ని జ్ఞానం, శ్రమ, క్రమశిక్షణతో ఉపయోగిస్తే కాలం మనల్ని విజయాల వైపు మారుస్తూ ఉంది. ఈరోజు మనం చేసే ప్రయత్నమే రేపటి మన స్థాయిని నిర్ణయిస్తుంది. కాబట్టి కాలాన్ని గౌరవించండి, లక్ష్యాన్ని గుర్తుంచుకోండి, నిరంతరం ముందుకు సాగండి. మీ భవిష్యత్తుకు మీరే మార్గదర్శకులు కాండి.